సమ్మెల్ని రెచ్చగొడతాం, అల్లకల్లోలం సృష్టిస్తాం, మాకు నచ్చని వాడు ప్రభుత్వంలో ఉంటే మేము ఎంతగా డిస్టర్బ్ చేయాలో అంతగా డిస్టర్బ్ చేస్తాం. ఇది ఒకప్పుడు పత్రికల స్వరం కాదు. పత్రికలు తమకు నచ్చని వాళ్ళు అధికారంలో ఉంటే వ్యతిరేక వార్తలు రాసిన మాట వాస్తవం. ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు, ఓ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని కొంచెం ట్విస్ట్ చేస్తూ రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి గత 30-40 ఏళ్లలో. కానీ ఏకంగా ప్రభుత్వాన్ని దించడానికి ప్రతిపక్షాలతో చేతులు కలిపి లేదా ప్రతిపక్షాల కోసం ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి దాష్టీకం భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేదు. పార్టీల పత్రికలు ఉంటాయి, నో డౌట్. కానీ జనరల్ జెన్యూన్ పత్రికలమని చెప్పుకునేటువంటి వాళ్లే దిగజారిపోవడం, ప్లస్ అబద్ధాలను నిజాలుగా, నిజాలని అబద్ధాలుగా రాసుకుంటూ రావడం అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో గత 4.5 ఏళ్ల నుండి ప్రజలు చూస్తున్నదే. అయినా సరే ప్రజల మెదళ్ల మీదన 100లో ఒక 30 మందిని మార్చిన చాలు అన్నటువంటి కోణంలో రాసుకొస్తున్నారు. మొన్న సమ్మెలు అంగన్వాడీ, ఆశా వర్కర్లు, మున్సిపల్ కార్మికులు 1 by 1 రెచ్చగొట్టారు. కమ్యూనిస్టులు తెలుగుదేశంతో కలవాలనుకుంటున్నారు కాబట్టి తమ చేతిలో ఉన్న శక్తి ఏంటో తెలుగుదేశానికి చూపించడం, తెలుగుదేశం అంటే చంద్రబాబు గారిని కళ్ళల్లో ఆనందం కోసం కమ్యూనిస్టులు తెచ్చినటువంటి నిరసన కార్యక్రమాలు, అది ఒక ఎత్తు నడుస్తోంది. సరే, దానివల్ల ₹1 అన్న ప్రయోజనం పొందుతుందని కార్మికులు కూడా ఉద్యమాలు చేస్తున్నారు. మధ్యలో వాలంటీర్లు కూడా సమ్మె చేస్తున్నారని ఈనాడు జ్యోతి ఒకే రోజున కూడా బలుక్కుని రాసినాయి, కొన్ని ఫోటోలు కూడా వేసినాయి. తర్వాత చూస్తే వాలంటీర్లు ఇప్పుడు 1వ తారీఖు నుంచి పెన్షన్ ఇస్తూనే ఉన్నారు కదా. వాలంటీర్ల యాక్టివిటీ అక్కడ ఆగిందా? మున్సిపల్ కార్మికులు దాగిందనొచ్చు, అంగన్వాడీలు దాగిందనొచ్చు, ఆశా వర్కర్లు దాగిందనొచ్చు. మున్సిపల్ వర్కర్లదైతే పబ్లిక్కి సమస్య ఫేస్ చేస్తున్నారు. వాలంటీర్లు దాగుంటే అసలు ఇంటి దగ్గరే సమస్య వచ్చేది. వాలంటీర్ల సమ్మె అన్నటువంటిది కేవలం వీళ్ళు వార్త రాశారు. తర్వాత లేదు అన్నప్పుడు, మామూలుగా జరుగుతున్నప్పుడన్నా ఆన్సర్ రాసుకోవాలి కదా. వాలంటీర్ల సమ్మెని ఆపేశారన్ను, అసలు వాళ్ళకు ఒక యూనియన్ లేదు, జనరల్ వీళ్ళతోనే నడుస్తున్నటువంటి వాళ్ళని రెచ్చగొట్టారు. వాళ్ళు సమ్మె చేసేశారని రాసేశారు, ప్రజల్ని అయోమయానికి గురి చేశారు. ఎందుకంటే పెన్షన్లు వచ్చే ముందు అందులో ₹3,000 పెన్షన్ వస్తున్న టైంలో చేస్తుంది, ఇప్పుడు జరిగిపోతుంది. బట్ ఇక్కడ ప్రచారం, అది అబద్ధ ప్రచారం చేసిన వాళ్ళు దానికి కౌంటర్ రాయాలి, అది వింత.